హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్లో ప్రైమరీ ఇంటర్మీడియట్స్ ఎవరు ఉంటారు, సెకండరీ ఇంటర్మీడియట్స్ ఎవరు ఉంటారు, అండ్ తర్వాత మనీ మార్కెట్లో ఏముంటవి, అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ యొక్క రోల్ ఏమి, వీటి యొక్క డిస్కషన్ చూసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ మార్కెట్ గురించి అండ్ రోల్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్ ఇన్ ఎకనామిక్ డెవలప్లో రోల్ ఆఫ్ ఏముంటుంది, అండ్ స్టేక్ హోల్డర్స్ ఎవరు ఫైనాన్షియల్ మార్కెట్లో, ఇండియన్ ఫైనాన్షియల్ మార్కెట్ సినారియోస్ ఏమున్నాయి వాటి గురించి. అండ్ ఇక్కడ మేజర్ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అంటే మనకి 4 టైప్స్ వస్తుంది. ఒకటి స్టాక్ మార్కెట్, ఇంకోటి బాండ్ మార్కెట్, ఇంకోటి కమోడిటీ మార్కెట్, అండ్ నెక్స్ట్ టు డెరివేటివ్ మార్కెట్. సో వీ హ్యావ్ 4 టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్. వన్ ఈ స్టాక్ మార్కెట్, బాండ్ మార్కెట్, కమోడిటీస్ మార్కెట్, అండ్ డెరివేటివ్ మార్కెట్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్? మీన్స్ ఫైనాన్షియల్ మార్కెట్ ఈజ్ ఇట్ ఈస్ గెట్ సోషల్, మనం వీటి వల్ల సోషల్ బెనిఫిట్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అంటే ప్రొవైడింగ్ ఇండివిజువల్ కంపెనీస్, గవర్నమెంట్ అండ్ క్వాజీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ విత్ యాక్సెస్ టు క్యాపిటల్, అండ్ పీపుల్ విత్ సర్ప్లస్ ఫండ్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ గెట్ channels for investment and are assured for fair treatment as there is regulator. And financial market create jobs as per there are many people involved in the direct and indirect activities. So దీని యొక్క ఇంపార్టెన్స్ ఏమి అంటే 3 ఇంపార్టెన్స్ మెయిన్. ఫస్ట్ సోషల్ బెనిఫిట్ ఉంటుంది, అండ్ ఇండివిజువల్ కంపెనీస్కి, ఇండివిజువల్స్కి వాళ్ళకి క్యాపిటల్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ వాటి తర్వాత రెగ్యులేటరీ వాళ్ళ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్, అజ్యూర్డ్ ఫేర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ని తీసుకోవచ్చు, అండ్ జాబ్స్ని కూడా క్రియేట్ చేయొచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ రోల్ ఏముంటుంది ఫైనాన్షియల్ మార్కెట్లో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ కంట్రీలో. సో ఫైనాన్షియల్ మార్కెట్ యొక్క రోల్ ఏమంటే సేవింగ్ ఇన్ మోర్ ప్రొడక్టివ్ యూజ్ అండ్ డిటర్మైన్ ద ప్రైస్ ఆఫ్ సెక్యూరిటీస్, మార్కెట్ ఫైనాన్షియల్ అసెట్స్ లిక్విడ్, లోయర్ కాస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. సో ఈ మార్కెట్ వచ్చేసి సేవింగ్స్ని, కాస్ట్ని డిక్రీజ్ చేయడానికి, లిక్విడిటీని ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో లిక్విడిటీ మీన్స్ ఈజీలీ కన్వర్టబుల్ ఇంటూ క్యాష్. అండ్ ఇక్కడ ప్రైమరీ మార్కెట్లో స్టేక్ హోల్డర్స్, ఫైనాన్షియల్ మార్కెట్లో ఎవరు ఉంటారు? షేర్ హోల్డర్స్ అండ్ లెండర్స్ అండ్ కంపెనీస్, మ్యూచువల్ ఫండ్ ఆర్గనైజేషన్స్, హోల్డర్స్ ఆర్ ఫండ్ మేనేజర్స్. ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్స్ ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్లో ఏ ఇంటర్నేషనల్ సినారియోస్ ఉంటాయి అంటే, ఒకరు మర్చెంట్ బ్యాంకర్స్ ఉంటారు. మర్చెంట్ బ్యాంకర్స్ అంటే ద ఫంక్షన్ ఆఫ్ మర్చెంట్ బ్యాంకర్స్ ఏమేమి ఉంటాయంటే సబ్మిటింగ్ ఆఫర్ డాక్యుమెంట్ టు సెబీ. సో సెబీకి ఆఫర్ డాక్యుమెంట్ని సబ్మిట్ చేయడం, డ్యూలిజెన్సీ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయడం, సర్టిఫికేట్ ఆల్ డిస్క్లోజర్స్ని సర్టిఫై చేయడం, ప్రాస్పెక్టస్ని ప్రిపేర్ చేయడం, లెటర్ ఆఫ్ ఆఫర్ని ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్నాయి ఆర్ ట్రూ ఆర్ ఫెయిల్ ఉన్నాయి అనేది ఇన్వెస్టర్కి ఇన్ఫామ్ చేయడం డెసిషన్కి. అండ్ ఇవి ఉంటాయి. సో ఈ ఇంటర్నేషనల్ సినారియో ప్రకారం ఎస్పెషల్లీ ఇన్ యూఎస్ఏలో చూసుకుంటే టాప్ మర్చెంట్ బ్యాంకర్స్ వచ్చేసి ఆర్ మెర్సిల్ ల్యాంచ్, సిటీ గ్రూప్, గోల్డ్మెన్ సాక్స్, జేపీ మార్గన్ అండ్ మార్గన్ స్టాన్లే. వీళ్ళు టాప్ కంపెనీస్ ఉన్నాయి వరల్డ్లో మర్చెంట్ బ్యాంకర్కి. నెక్స్ట్ బ్రోకర్స్ అంటే ఎవరు? బ్రోకర్స్ మీన్స్ హూ ఇస్ ద పర్సన్, ఇండివిజువల్ హూ పార్టిసిపేట్ ఇన్ ద స్టాక్ మార్కెట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ క్లయింట్. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ క్లయింట్ కోసం పార్టిసిపేట్ చేసే పర్సన్ని మనం స్టాక్ బ్రోకర్స్ అంటాం. వీళ్ళు ఏం చేస్తారంటే బై అండ్ సేల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ క్లయింట్స్ ఆన్ దేర్ ఇన్స్ట్రక్షన్. సో క్లయింట్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్ని యూజ్ చేసి షేర్స్ని బై చేయడం, షేర్స్ని సెల్ చేయడం వీళ్ళ యొక్క మెయిన్ ఎయిమ్. ఇన్ ఆర్డర్ టు యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ద క్యాపిటల్ మార్కెట్ దే షుడ్ బి సెబీ రిజిస్టర్డ్. సో వీళ్ళు యాక్టివ్లీ పార్టిసిపేట్ కావాలి అంటే వీళ్ళు రిజిస్టర్ అయి ఉంటారు. గ్లోబల్లీ మార్జిన్ ఫైనాన్సింగ్ పాపులర్ ఉంటుంది, అండ్ మెనీ లార్జ్ బ్రోకరింగ్ హౌసెస్ కూడా ఉంటాయి ఫైనాన్సింగ్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడానికి. అండ్ ఎవరైతే మనీని బారో చేసి ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తుంటారు. సో ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది మానిటర్ చేస్తుంది ఎక్స్టెంట్ ఆఫ్ విచ్ బ్రోకర్స్ ఆర్ లెండింగ్ ఇన్ లైన్ విత్ దేర్ నెట్వర్త్. నెక్స్ట్ అండర్ రైటర్స్. సో ఇక్కడ అండర్ రైటర్స్ ఎవరు ఉంటారు? జస్ట్ సెకండ్. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, ఫైనాన్షియల్ మార్కెట్లో ఇంటర్నేషనల్ సినారియోలో సో ప్రైమరీ స్టేక్ హోల్డర్స్ గురించి మనం డిస్కషన్ చేస్తున్నాము. ఇక్కడ మర్చెంట్ బ్రోకర్స్, అండర్ రైటర్స్. అండ్ నెక్స్ట్ తర్వాత అండర్ రైటర్స్ అంటే ఎవరు? అండర్ రైటర్స్ అంటే ఎవరైతే పర్సన్స్ అజ్యూమ్ ఇస్తారో ఒక రిస్క్ ఆఫ్ అదర్స్. సో వేరే వాళ్ళ రిస్క్ని వీళ్ళు తీసుకోవడం. అంటే ఇన్ క్యాపిటల్ మార్కెట్లో న్యూ ఇష్యూకి పోయినాం అనుకోండి, సో దే అజ్యూమ్ రిస్క్ బై గ్యారంటీంగ్ దట్ ఇన్ కేస్ షేర్స్ ఆర్ నాట్ సబ్స్క్రైబ్డ్ ఫుల్లీ బై ద పబ్లిక్, ద అన్సబ్స్క్రైబ్ పోర్షన్ విల్ బీ సబ్స్క్రైబ్డ్ బై ద అండర్ రైటెడ్ ఇట్ సెల్ఫ్. సో వీళ్ళు ఒక అజ్యూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు, రిస్క్ని అజ్యూమ్ చేసుకుంటారు. అండ్ డిపాజిటర్స్. సో డిపాజిటర్స్ అంటే ఎవరు? డిపాజిటర్స్ అంటే ఎవరైతే పర్సన్స్ ఇన్స్టిట్యూట్ ఉంటారో మెయింటైన్ చేస్తుంటారో
ఇన్వెస్టర్స్ అకౌంట్కి సంబంధించి ఇన్వెస్టర్స్ యొక్క అకౌంట్స్కి సంబంధించి మెయింటైన్ చేస్తుంటారో ఎలక్ట్రానిక్ ఫామ్లో. మెయిన్ ఫంక్షన్స్ ఏముంటాయి డిపాజిటరీకి అంటే ట్రాన్స్ఫర్ చేయాలి ఓనర్షిప్ ఆఫ్ షేర్స్ని ఫ్రమ్ వన్ ఇన్వెస్టర్ టు అనదర్ ఇన్వెస్టర్కి. సో వెన్ ఎవర్ ట్రేడింగ్స్ అనేది జరుగుతున్నాయంటే ఇక్కడ 2 డిపాజిటరీస్ ఉంటాయి. ఒక డిపాజిటర్ వచ్చేసి ఎన్ఎస్డిఎల్ అండ్ ఇంకొక డిపాజిటర్ వచ్చి సిడిఎస్ఎల్. సో ఎన్ఎస్డిఎల్ సిడిఎస్ఎల్ అనేది 2 డిపాజిటరీస్ ఉంటాయి మార్కెట్లో. అండ్ వేర్ హ్యాస్ ఎన్ఎస్డిఎల్ మీన్స్ నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ అండ్ సిఎస్డిఎల్ మీన్స్ సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ ఇండియా. సో ఈ 2 డిపాజిటరీ కంట్రీస్ అనేది ఉంటాయి అండ్ వీటికి సంబంధించి 2 సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంటాయి. సో డిపాజిటరీస్ అంటే ఎవరు? ఒక ఇన్స్టిట్యూషన్స్, వీళ్ళు ఇన్వెస్టర్స్ యొక్క అకౌంట్ని ఎలక్ట్రానిక్ ఫామ్లో మెయింటైన్ చేసే పర్సన్స్ని మనము డిపాజిటరీస్ అంటాము. అండ్ నెక్స్ట్ కస్టోడియన్స్ అంటే ఎవరు? కస్టోడియన్స్ మీన్స్ ఆర్ ప్రొవైడ్ కస్టోడియల్ సర్వీసెస్ ఫర్ సేఫ్ కీపింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ ఆఫ్టర్ లిబరలైజేషన్ ఇన్ 1991. సో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ ఎఫ్ఐఐ కానీ వీళ్ళందరూ ఆలోచిస్తారు వీటికి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ దట్ రెగ్యులేటరీస్ ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్. సో ఫైనాన్షియల్ మార్కెట్లో రెగ్యులేటరీస్ ఏమున్నాయి అంటే సెబీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెబీ అనేది బార్న్ ఇన్ 1992లో బార్న్ అయింది. బేసిక్ ఆబ్జెక్టివ్ ఏమంటే ప్రొటెక్ట్ చేయడం, ఎవరిని? ఇన్వెస్టర్స్ యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయాలి అండ్ డెవలప్మెంట్ చేయాలి, సెక్యూరిటీ మార్కెట్ని ప్రమోట్ చేయడం కోసం. అండ్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ ఇన్ యూఎస్ఏ పర్ఫార్మ్స్ more or less the same function is given to SEBI, but the stark difference in the amount of penalty. So SEC can impose unlimited amount of fine which SEBI cannot do. So SEBI की సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్కి మెయిన్ డిఫరెంట్ ఏమంటే ఇది లిమిటెడ్ పెనాల్టీని మాత్రమే వేయగలదు, బట్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ వచ్చేసి అన్లిమిటెడ్ పెనాల్టీ కూడా వేయగలదు. నెక్స్ట్ ఆర్బీఐ. వీళ్ళెవరు మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నది రెగ్యులేటరీస్. ఇందాక మనం డిస్కషన్ చేసినది ప్రైమరీ పర్సన్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి ప్రియంబుల్స్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిస్క్రైబ్స్ ఇట్స్ మెయిన్ ఫంక్షన్స్ యాజ్ టు రెగ్యులేట్ ద ఇష్యూ ఆఫ్ బ్యాంక్ నోట్స్ అండ్ కీపింగ్ ద రిజర్వ్స్ విత్ ఎ వ్యూ టు సెక్యూరింగ్ మానిటరీ స్టెబిలిటీ ఇన్ ఇండియా అండ్ జనరల్లీ టు ఆపరేట్ ద కరెన్సీ అండ్ క్రెడిట్ సిస్టమ్ ఆఫ్ ద కంట్రీ టు ఇట్స్ అడ్వాంటేజెస్. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు? బ్యాంక్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? నోట్స్ని ఇష్యూ చేయడంలో, బ్యాంక్ నోట్స్ని ఇష్యూ చేయడంలో రెగ్యులేషన్స్ని ప్రొవైడ్ చేయడము అండ్ రిజర్వ్స్ ఎంత మెయింటైన్ చేయాలి, ఎంత మానిటరీ స్టెబిలిటీ పెట్టుకోవాలి అండ్ ఎంత ఆపరేట్ చేయాలి కరెన్సీని, క్రెడిట్ సిస్టమ్ ఎంత మెయింటైన్ చేయాలి, వీటి యొక్క అడ్వాంటేజెస్ ఏమి వాటన్నిటిని డిసైడ్ చేస్తుంది. ఫెడరల్ రిజర్వ్ అండ్ ద యూఎస్ఏ పాలసీస్ ఈజ్ ప్రైమర్లీ డ్రివెన్ బై growth and employment figures, so at the expense of inflation. On the other hand we have RBI ఉంటుంది. పాలసీస్ అనేది ప్రైమర్లీ డివైన్ చేసుకుంటారు ఇన్ఫ్లేషన్తో అండ్ ఎక్స్పెన్స్ గ్రోత్తో. అండ్ తర్వాత ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ ఐఆర్డిఏఐ ఏం చేస్తుంది? వీళ్ళ యొక్క మెయిన్ ఏమి ఐఆర్డిఏ వచ్చేసి ప్రొటెక్ట్ చేస్తుంది ఇంట్రెస్ట్ ఆఫ్ హోల్డర్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఏముంది? ఎవరైతే హోల్డర్స్ ఉంటారో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడము, వాళ్ళ యొక్క పాలసీస్ని రెగ్యులేట్ చేయడము, ప్రమోట్ అండ్ ఎన్ష్యూర్ ఆర్డర్లీ గ్రోత్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అండ్ ఫర్ మ్యాటర్స్ కనెక్టెడ్ దేర్ విత్ అండ్ ఇన్సూరెన్షియల్ దేర్ టు. అండ్ ఇన్ యూఎస్ఏ ఇన్సూరెన్స్ అనేది ఆల్మోస్ట్ రెగ్యులేటెడ్ బై ఇండివిజువల్ స్టేట్ గవర్నమెంట్సే రెగ్యులేట్ చేస్తాయి. కెనడా ఆఫీస్ సూపరింటెండెంట్ ఆఫ్ సిఎఫ్ఓ ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ కెనడా ఇక్కడ వచ్చేసి మినిమం రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ని, ఎక్స్పెక్టేషన్స్, సపోర్ట్ పాలసీస్ ఏముండాలి అండ్ క్రెడిటర్స్ ప్రొటెక్షన్ ఏముండాలి ఇవన్నీ మనకి ప్రొవైడ్ చేస్తారు ఐఆర్డిఏ అనేది. అండ్ లాస్ట్ వచ్చేసి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది కూడా రెగ్యులేటరీ అథారిటీనే. టు బీ ఏ మోడల్ రెగ్యులేటర్ ఫర్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఆర్గనైజ్డ్ పెన్షన్ system to serve the old age income needs to on people on a sustainable basis. సో ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇన్కమ్స్ జనరేషన్ కోసం సస్టైనబుల్ బేసిస్లో వీటిని ప్రొవైడ్ చేస్తుంది. ద మెయిన్ లా ఏం ప్రొవైడ్ చేస్తుంది? మెయింటెనెన్స్, టర్మినేషన్ ఆఫ్ పెన్షన్ క్లెయిమ్ ప్లాన్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఎంప్లాయీ రిటైర్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ ఎవరు ఉంటారు? ప్రైమరీ మార్కెట్లో ఎవరు ఉంటారో చూసినాము, తర్వాత రెగ్యులేటరీస్ ఎవరు ఉంటారని చెప్పినాము. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఎవరు చేస్తారని చెప్తాము. సో ఫైనాన్షియల్ మార్కెట్లో అడ్మినిస్ట్రేషన్ అంటే అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా. ద అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా ఈజ్ డెడికేటెడ్ టు డెవలపింగ్ ద ఇండియన్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అండ్
professional, healthy and ethical lines, and to enhance and maintain standards in all areas with view to protecting and promoting the interests of mutual fund and their unit holders. So ఇక్కడ ఏం జరుగుతుంది, మ్యూచువల్ ఫండ్కి సంబంధించి ఏఎంఎఫ్ అంటే ఇది డెడికేట్ చేస్తుంది, డెవలపింగ్ చేయాలి ఇండియన్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీని డెవలపింగ్ చేయడము, హెల్త్ అండ్ ఎథికల్ లైన్స్ని డెవలప్ చేయడము, స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయాలి, ప్రొటెక్ట్ చేయడానికి అండ్ ప్రమోషన్ చేయడానికి ఎవరైతే మ్యూచువల్ ఫండ్ అండ్ యూనిట్ హోల్డర్స్ ఉంటారో వాటికి సంబంధించి. నెక్స్ట్ ఫారిన్ ఎక్స్చేంజ్ డీలర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఫెడై. సో ఫెడై ఏం చేస్తుంది, మేజర్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ ఫ్రేమింగ్ రూల్స్ని ఫ్రేమ్ చేయడము, ఇంటర్ బ్యాంకింగ్ ఫారిన్ ఎక్స్చేంజెస్ని గవర్న్ చేయడము, లీజియన్ విత్ ఆర్బీఐ రిఫార్మ్స్ని ప్రొవైడ్ చేయడము, ఫారెక్స్ మార్కెట్ని డెవలప్మెంట్ చేయడము చెక్ చేస్తుంది ఈ ఫెడై అనేది. నెక్స్ట్ ఫిక్స్డ్ ఇన్కమ్ మనీ మార్కెట్ అండ్ డెరివేటివ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. సో ఫిమ్డై అనేది వాలంటరీ మార్కెట్ బాడీ ఫర్ బాండ్స్ కానీ మనీకి కానీ డెరివేటివ్ మార్కెట్కి కానీ. అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఆఫ్ ఇండియా ఏఐబిఐ వచ్చేసి ప్రమోటెడ్ టు ఎక్సైజ్ ఓవరాల్ సూపర్విజన్ ఓవర్ ఇట్స్ మెంబర్స్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ కంప్లైంట్స్ విత్ స్టాట్యుటరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో పర్టైనింగ్ టు మర్చెంట్ బ్యాంకింగ్ అండ్ అదర్ యాక్టివిటీస్లో చూసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్, వీళ్ళు 1994 నుంచి లివరేజెస్ని, ఎక్స్పర్టైజ్ని, బెస్ట్ ప్రాక్టీసెస్ని ప్రొవైడ్ చేయడానికి అక్విజిషన్ వాటికి సంబంధించి చూస్తుంటారు. నెక్స్ట్ ఇప్పుడు క్యాపిటల్ మార్కెట్లో ప్రైమరీ ఎవరు ఉంటారు, ఇక్కడ ఫంక్షన్స్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్ ఏముంటాయి, మేజర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్ ఏముంటాయి, అండ్ సెగ్మెంట్ ఆఫ్ మార్కెట్ ఏముంటాయి, ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రైమరీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమనేది తెలుసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్స్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్. సో క్యాపిటల్ మార్కెట్ యొక్క ఫంక్షన్స్ ఏమంటే, క్యాపిటల్ మార్కెట్ అనేది బేసికలీ పార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్లోనే. సో ఇది పార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్లో ఒక పార్ట్ క్యాపిటల్ మార్కెట్ అంటే. ఇక్కడ చూస్తాం బై సేల్ చేస్తాం, ఏవి లాంగ్ టర్మ్ డెట్స్ కానీ ఈక్విటీ కానీ టేక్స్ ప్లేస్. ఇక్కడ మెయిన్ రూల్ ఏమంటే క్యాపిటల్ మార్కెట్కి ప్రొవైడింగ్ ప్లాట్ఫామ్ వేర్ లాంగ్ టర్మ్ ఫండ్స్ ఆర్ రైజ్డ్. ఇక్కడ మేజర్ ఫంక్షన్స్ ఏముంటాయి, మొబిలైజ్ రిసోర్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, ఫెసిలిటేట్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ సెక్యూరిటీ, ఫెసిలిటేట్ ద ప్రాసెస్ ఆఫ్ ఎఫిషియంట్ ప్రైస్ డిస్కవరీ, ఫెసిలిటేట్ సెటిల్మెంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇన్ అకార్డెన్స్ విత్ ప్రీ డిటర్మైన్డ్ టైమ్ షెడ్యూల్. సో ఇవి మొత్తం ఉంటాయి. సో రిసోర్సెస్ని మొబిలైజ్ చేయడము, బయింగ్ అండ్ సెక్యూరిటీస్ని, సెల్లింగ్ సెక్యూరిటీస్ని ఫెసిలిటేట్ చేయడము, ప్రాసెస్ ఆఫ్ ఎఫిషియంట్ ప్రైస్ని డిస్కవర్ చేయడము, అండ్ సెటిల్మెంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని సెటిల్మెంట్ చేయడము. నెక్స్ట్ సెగ్మెంట్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్. సో ప్రైమరీ మార్కెట్ ఏముంటాయి, సెకండరీ మార్కెట్స్ ఏముంటాయి, 2 సెగ్మెంట్స్ ఉంటాయి క్యాపిటల్ మార్కెట్లో. ఒకటి ప్రైమరీ మార్కెట్. ప్రైమరీ మార్కెట్ అంటే ఈజ్ ఏ మార్కెట్ వేర్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ న్యూ సెక్యూరిటీస్ టేకెన్ ప్లేస్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం బయింగ్ అండ్ సెల్లింగ్ సెక్యూరిటీస్ జరుగుతావో న్యూ సెక్యూరిటీస్, దాన్ని మనం ప్రైమరీ మార్కెట్ అంటాం. ఇన్ అదర్ వర్డ్స్లో చెప్పాలి అంటే ద మార్కెట్ where the first public offer equity shares or convertible security by a company takes place, which is called by listing of the company shares on stock exchange, is called primary market, and it is also known as initial public offer, that is IPO. Issue of further capital by company whose shares are already listed on the stock exchange also comes within ambit of primary market. Whereas secondary market అంటే ఏమి, సెకండరీ మార్కెట్ అంటే ఈజ్ a market in which purchase and sale of security which are already issued to the public for the first time and listed on the stock exchange taken place. సో పబ్లిక్ ఇష్యూ చేసినాము అండ్ లిస్టింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. దెర్ఫోర్ సెకండరీ మార్కెట్ ఆల్ కాల్డ్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఆర్ ఓటీసీ. సో ఇక్కడ సెకండరీ మార్కెట్లో 2 టైప్స్ వస్తాయి మళ్ళీ. ఒకటి స్టాక్ ఎక్స్చేంజ్తో అయినా చేయొచ్చు ఆర్ ఓవర్ ద కౌంటర్ అయినా చేయొచ్చు, ఓటీసీ. అండ్ వెన్ సెక్యూరిటీస్ ఆర్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ద ఫస్ట్ హోల్డర్ టు అనదర్, ద సెక్యూరిటీస్ ఆర్ షెడ్ టు బి సెకండరీ మార్కెట్. అండ్ క్యాపిటల్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్. సో క్యాపిటల్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇవే ఉంటాయి, షేర్స్ ఉంటాయి, ప్రిఫరెన్స్ షేర్స్ ఉంటాయి, డిబెంచర్స్ ఆర్ బాండ్స్ ఉంటాయి, అండ్ ఏడిఆర్స్ అండ్ జీడిఆర్స్ అనేది ఉంటాయి, అండ్ లాస్ట్ వచ్చేసి డెరివేటివ్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్విటీ షేర్స్ అంటే ఏమి, షేర్స్ అంటే మనకి ఇదే టైప్ ఆఫ్ సెక్యూరిటీస్ విచ్ సిగ్నిఫైజ్ ఓనర్షిప్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓనర్షిప్ని ప్రొవైడ్ చేయడము, కార్పొరేషన్లో క్లైమ్స్ ఆన్ పార్ట్ ఆఫ్ ద అదర్ కార్పొరేషన్ అసెట్స్ అండ్ ఎర్నింగ్స్. హ్యాస్ వన్ అక్వైర్ మోర్ షేర్స్ హ్యాస్ is her ownership stake in the company becomes greater. And preference shares, these shares form part of share capital of the company which carry preferential rights to be paid in case of company goes bankrupt or liquidated. సో ప్రిఫరెన్స్ షేర్స్ అంటే ఏమి, షేర్ క్యాపిటల్ మార్కెట్లో ప్రిఫరెన్షియల్ రైట్ని తీసుకొని వచ్చేది కంపెనీకి ఇన్ కేస్ ఆఫ్ కంపెనీకి.
సో ఇన్ కేస్ ఆఫ్ కంపెనీస్ ఒకవేళ లిక్విడేట్ లేకపోయినా ఆర్ బ్యాంక్రప్ట్ లేకపోయినా ప్రిఫరెన్షియల్ రైట్ అనేది తీసుకొస్తాయి షేర్ క్యాపిటల్లో. సో ఇక్కడ షేర్ క్యాపిటల్ అండ్ షేర్స్ అంటే మనకి ఓనర్షిప్ని తీసుకొస్తాయి అండ్ క్లైమ్స్ని కూడా తీసుకుంటాయని చెప్పినాం కదా. దానిలో ప్రిఫరెన్షియల్ కావాలంటే ప్రిఫరెన్షియల్ షేర్స్ని తీసుకొని వస్తాయి. అండ్ ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్ హ్యావ్ గాట్ వెరీ నెగ్లిజిబుల్ ఓటింగ్ రైట్స్ బట్ దే డూ హ్యావ్ ఏ హయ్యర్ క్లైమ్ ఆన్ ద అసెట్స్ అండ్ ఎర్నింగ్స్ ఆఫ్ ద కంపెనీ. అండ్ డిబెంచర్స్ ఆర్ బాండ్స్. సో డిబెంచర్స్ అండ్ బాండ్స్ అంటే ఏమి? వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ లాంగ్ టర్మ్ డెట్ సెక్యూరిటీస్ అమంగ్ కార్పొరేట్ ఈజ్ బాండ్స్. సో ఇదేమి లాంగ్ టర్మ్ డెట్ సెక్యూరిటీస్ ఏమైనా ఉన్నాయంటే అవి కార్పొరేట్లో బాండ్స్. సో ఇన్ కేస్ ఆఫ్ బాండ్స్ ఇష్యూ, ద బయ్యర్ ఆఫ్ బాండ్స్ lends the liquid amount of to the issuer of bonds. నెక్స్ట్ ఏడిఆర్స్. ఏడిఆర్ అంటే అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్. అండ్ అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ ఈజ్ ఏ నెగోషియబుల్ రిసీట్ which represent one or more depository shares held by a US custodian bank, which in turn represent underlying shares of non-US issuer held by a custodian in the home country. సో ఏడిఆర్స్ అంటే ఇది ఒక నెగోషియబుల్ రిసీట్. ఫస్ట్ నెగోషియబుల్ రిసీట్ అంటే రిప్రజెంట్ వన్ ఆర్ మోర్ డిపాజిటరీ షేర్స్. సో ఏ డిపాజిటరీ షేర్స్ అనేది ఎక్కడ ఉంటాయి? యుఎస్ కస్టోడియన్ బ్యాంక్లో ఉంటాయి. అండ్ విచ్ ఇన్ టర్న్ రిప్రజెంట్స్ అండర్లయింగ్ షేర్స్ ఆఫ్ నాన్ యుఎస్ ఇష్యూర్ హెల్డ్ బై కస్టోడియన్ ఇన్ హోమ్ కంట్రీస్. సో యుఎస్ కస్టోడియన్లో వేరే వేరే వాళ్ళు ఉంటే ఏడిఆర్స్, నాన్ యుఎస్ఏ ప్లేస్లో హోమ్ కంట్రీలువి ఉంటే అది ఏడిఆర్స్ అంటాము. అండ్ జీడిఆర్స్ మీన్స్ గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ ఆర్ నెగోషియబుల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై డిపాజిటరీ బేస్డ్ ఆన్ అవుట్ సైడ్ ఇండియా. ఇదేమి డిపాజిటరీ నెగోషియబుల్ సర్టిఫికేట్ అనేది ఎక్కడ ఇష్యూ చేస్తాము? అవుట్ సైడ్ ఇండియాలో ఇష్యూ చేస్తాము టు నాన్ రెసిడెంట్ ఇన్వెస్టర్స్కి విత్ పబ్లికల్లీ ట్రేడెడ్ ఈక్విటీ షేర్స్ ఆర్ ఫారిన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్ ఆఫ్ ద ఇష్యూర్ ఇన్ ఇండియా హ్యాస్ అండర్లయింగ్ సెక్యూరిటీ. సో దాని యొక్క అండర్లయింగ్ సెక్యూరిటీ బేస్ ఏముంటుంది? ఇండియాలో ఉంటుంది. అండ్ పైన వచ్చేసి అండర్లయింగ్ బేస్ వచ్చేసి అమెరికాలో ఉంటుంది, హోమ్ కంట్రీకి ఉంటుంది. అండ్ డెరివేటివ్ మీన్స్ ఏ డెరివేటివ్ ఈజ్ ఏ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ డెరైవ్ ఇట్స్ వాల్యూ ఫ్రమ్ సమ్ అదర్ ఫైనాన్షియల్ ప్రైజెస్. దిస్ ఆఫర్ ఫైనాన్షియల్ ప్రైస్ ఈజ్ కాల్డ్ ద అండర్లయింగ్. సో మనకి డెరివేటివ్ అంటే ఇది ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, దీని యొక్క వాల్యూ అనేది ఇంకొక ఫైనాన్షియల్ అసెట్తోనే డెరైవ్ అవుతుంది. అక్కడ అదర్ ఫైనాన్షియల్ ప్రైస్ అంటే మనకి అండర్లయింగ్ అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది డెరివేటివ్స్లో రెగ్యులర్గా ఉంటాయి. అండ్ వాటి తర్వాత ఇక్కడ సెకండరీ మార్కెట్లో ఆస్పెక్ట్స్ ఏముంటాయి? డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్యూరిటీస్ ఇష్యూడ్ ఇన్ ప్రైమరీ మార్కెట్. సో ప్రైమరీ మార్కెట్లో మనం ఏమేమి ఇష్యూ చేస్తాము? పబ్లిక్ ఇష్యూకి పోతాము, రైట్స్ ఇష్యూ పోతాము, బోనస్ ఇష్యూ పోతాము అండ్ ప్రైవేట్ ప్లేస్మెంట్ పోతాము. సో పబ్లిక్ ఇష్యూ అండ్ రైట్స్ ఇష్యూ మీన్స్ పబ్లిక్ ఇష్యూ అంటే ఐపీఓ, రైట్స్ ఇష్యూ అంటే ఎఫ్పిఓ, దట్ ఈస్ ఫర్దర్ పబ్లిక్ ఆఫర్. అండ్ బోనస్ ఇష్యూ అంటే ప్రిఫరెన్షియల్ ఇష్యూ, ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఇప్పుడు వీళ్ళందరికీ ఇష్యూ చేసేటప్పుడు మనకి డిఫరెంట్ ఆఫర్ డాక్యుమెంట్స్ అనేది కావాలి. సో టైప్ ఆఫ్ ఆఫర్ డాక్యుమెంట్స్ ఏమేమి యూజ్ చేస్తాము? ఫస్ట్ వచ్చేసి డ్రాఫ్ట్ ఆఫర్ డాక్యుమెంట్స్. డ్రాఫ్ట్ ఆఫర్ డాక్యుమెంట్ అంటే ఈజ్ అన్ ఆఫర్ డాక్యుమెంట్ ఫీల్డ్ విత్ సెబీ ఫర్ స్పెసిఫైయింగ్ చేంజెస్. సో ఏం చేస్తుంది? చేంజెస్ని స్పెసిఫై చేస్తుంది ఏమన్నా కావాలి అంటే బిఫోర్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ద రిజిస్టర్ ఆఫ్ కంపెనీ. సో డ్రాఫ్ట్ ఆఫర్ డాక్యుమెంట్ అంటే రిజిస్టర్కి ఇవ్వక ముందే మనం ఏమన్నా చేంజెస్ని కావాలి అంటే చెక్ చేసుకునేది వీటికి సంబంధించి. నెక్స్ట్ హెడరింగ్ ప్రాస్పెక్టస్. ఇది కూడా ఒక ఆఫర్ డాక్యుమెంటే యూజ్డ్ ఇన్ కేస్ ఆఫ్ బుక్ బిల్డ్ పబ్లిక్ ఇష్యూ. సో మనం పబ్లిక్ ఇష్యూకి పోతున్నాం అనుకోండి, పబ్లిక్ ఇష్యూకి పోయే ముందు మన యొక్క కంపెనీని బిల్డప్ చేసుకోవాలి కదా, బిల్డప్ చేసుకొని ఒక బుక్ని పబ్లిష్ చేయడము. ఇట్ కంటైన్స్ ఆల్ రిలవెంట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి ఎక్సెప్ట్ దట్ ప్రైస్ ఆర్ నెంబర్ ఆఫ్ షేర్స్ బీయింగ్ ఆఫర్డ్. ఇట్ ఈస్ ఫైల్డ్ విత్ ఆర్ఓసి బిఫోర్ ద ఇష్యూ ఓపెన్. సో ఇష్యూస్ ఓపెన్ చేయకముందుకి మన కంపెనీ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేస్తే దాన్ని రెడ్ హైరింగ్ ప్రాస్పెక్టస్ అంటారు. ఇక్కడ ప్రైస్, నెంబర్ ఆఫ్ షేర్స్ ఒకటే ఉండవు అందులో. నెక్స్ట్ ప్రాస్పెక్టస్ అంటే ఇది ఆఫర్ డాక్యుమెంట్. ఇది ఎవరికి ఇష్యూ చేస్తాము? ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ ఇష్యూ పోయేటప్పుడు విచ్ హ్యాస్ రిలవెంట్ డీటెయిల్స్ ఇంక్లూడింగ్ ప్రైస్ అండ్ నెంబర్ ఆఫ్ షేర్స్ కూడా ఉంటాయి. ఆర్ కన్వర్టబుల్ సెక్యూరిటీస్ ఏం ఆఫర్ చేస్తున్నాం అనేది కూడా ఉంటుంది. సో ఫస్ట్ డ్రాఫ్ట్ అంటే ఏమన్నా
ఫస్ట్ కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తే ఆ డాక్యుమెంట్లో ఇంకేమన్నా చేంజ్ చేయాలా అనేది స్పెసిఫై చేస్తుంది. రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అంటే బిఫోర్ ఆఫరింగ్ షేర్స్ని ఇష్యూ చేయకముందుకే పబ్లిక్ ఇష్యూకి పోయే ముందు కొన్ని డీటెయిల్స్ కంపెనీ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేస్తాం. అందులో మనకి వాల్యూ అండ్ క్వాంటిటీ అనేది ఉండదు, ఎన్ని షేర్స్ ఇష్యూ చేస్తున్నామని. వేరే ప్రాస్పెక్టస్లో అవి ఇంక్లూడ్ చేసి ఇస్తాము. నెక్స్ట్ లెటర్ ఆఫ్ ఆఫర్. లెటర్ ఆఫ్ ఆఫర్ ఈజ్ అన్ ఆఫర్ డాక్యుమెంట్ ఇన్ కేస్ ఆఫ్ రైట్స్ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఆర్ కన్వర్టబుల్ సెక్యూరిటీస్ అండ్ హీ ఈజ్ ఫైల్డ్ విత్ స్టాక్ ఎక్స్చేంజ్ బిఫోర్ ద ఇష్యూస్ ఓపెన్. సో ఇష్యూస్ ఓపెన్ చేసే ముందు ప్రొవైడ్ చేసే ఆఫర్ డాక్యుమెంట్స్ అని. అబ్రిడ్జ్డ్ ప్రాస్పెక్టస్. అబ్రిడ్జ్డ్ ప్రాస్పెక్టస్ మీన్స్ is an abridged version of offer document in public issue and he is issued along with the application form of public issue. It contains all the salient features of prospectus. Next, abridged letter of offer is an abridged version of letter of offer. It is sent to all the shareholders along with application form. Shelf prospectus is prospectus which enables an issuer to make a series of issue within a period of 1 year without the need of filing a fresh prospectus every time. సో ఇక్కడ ఫెసిలిటీ అంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఏమున్నాయి, షెడ్యూల్ బ్యాంక్స్ ఏమున్నాయి, పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి, వాటన్నింటినీ చూసుకుంటాము. సో సెల్ఫ్ ప్రాస్పెక్టస్ అంటే ఇవి ఒక ప్రాస్పెక్టస్ ఇష్యూర్ టు మేక్ ఏ సిరీస్ ఆఫ్ ఇష్యూస్ అంటే విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 1 yearలో వితౌట్ నీడ్ ఆఫ్ ఫైలింగ్ ఫ్రెష్ ప్రాస్పెక్టస్ ఎవ్రీ టైమ్. సో ఆ కేసెస్లో మనం సెల్ఫ్ ప్రాస్పెక్టస్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ప్రైవేట్ ప్లేస్మెంట్ డాక్యుమెంట్స్ ఈజ్ అన్ ఆఫర్ డాక్యుమెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ అండ్ కంటెంట్స్ ఆల్ రిలవెంట్ మెటీరియల్ డిస్క్లోజర్స్ అనేది ఇందులో ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ క్యాపిటల్ మార్కెట్లో ఇంటర్మీడియట్స్ ఎవరు ఉంటారు? క్యాపిటల్ మార్కెట్లో ఇంటర్మీడియట్స్ ఎవరు ఉంటారంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, పోర్ట్ఫోలియో మేనేజర్స్, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీస్, ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, బ్రోకరేజ్ ఫర్మ్స్, కస్టోడియన్స్, డిపాజిటరీ పార్టిసిపెంట్స్, డిబెంచర్స్, ట్రస్టీస్ వీళ్ళందరూ క్యాపిటల్ మార్కెట్లో ఇంటర్మీడియట్స్గా ఉంటారు. నెక్స్ట్ అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్ ASBA. సో ASBA ఈజ్ బేసికల్లీ అదొక అప్లికేషన్ బై ఇన్వెస్టర్ ఫర్ సబ్స్క్రైబింగ్ టు అన్ ఇష్యూ కంటైనింగ్ అండ్ ఆథరైజేషన్ టు బ్లాక్ ద అప్లికేషన్ మనీ ఇన్ ఏ బ్యాంక్ అకౌంట్. సో ఇక్కడ ఏం చేస్తుంది, ASBలో అప్లికేషన్ అనేది ఉంటుంది, ఇన్వెస్టర్స్కి సబ్స్క్రిప్షన్ చేస్తుంది ఆథరైజేషన్ చేయడానికి అప్లికేషన్ మనీకి ఇన్ బ్యాంక్ అకౌంట్లో. దేర్ఫోర్ వన్స్ మనీ స్టేస్ ఇన్ వన్ బ్యాంక్ అకౌంట్ until allotment of the issue take place. So there is no hassle of refunds in case of less or no allotment of shares. So advantages ఏముంటాయి is that one get to earn interest even on the blocked amount until it is debit for allotment. Next green shoe option. ఇక్కడ గ్రీన్ షూ ఆప్షన్ అంటే ఏమి? గ్రీన్ షూ ఆప్షన్ అంటే ఇది ఎప్పుడైతే మనకి ఓవర్ అలాట్మెంట్ జరిగింది అనుకోండి మెకానిజంలో, గ్రీన్ షూ ఆప్షన్ అనేది ఒక ఆప్షన్ అలొకేట్ చేయొచ్చు షేర్స్ని ఇన్ ఎక్సెస్ ఆఫ్ ద షేర్స్ విచ్ హ్యావ్ ఆల్రెడీ బీన్ ఇష్యూ టు ద పబ్లిక్. సో మీరు పబ్లిక్ ఒక 100 షేర్స్ ఇష్యూ చేసినారంటే మళ్ళీ గ్రీన్ షూ ఆప్షన్ని యూజ్ చేసి ఇంకొక అడిషనల్ షేర్స్ ఎక్సెసివ్ షేర్స్ని ఇష్యూ చేయొచ్చు. ఎందుకంటే ఇది యూజ్ చేసేది మన యొక్క షేర్ ప్రైస్ని స్టెబిలైజేషన్ చేయడం కోసం యూజ్ చేస్తారు మ్యాక్సిమంగా. సో ఇక్కడ చూడండి, పోస్ట్ లిస్టింగ్ ప్రైస్ స్టెబిలిటీ టు అన్ IPO ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్కి సంబంధించి. నెక్స్ట్ యాంకర్ ఇన్వెస్టర్స్. సో యాంకర్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు? యాంకర్ ఇన్వెస్టర్స్ అంటే QIB వాళ్ళు, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ హూ పర్చేస్ షేర్స్ 1 day బిఫోర్ ద IPO ఓపెన్. సో IPO ఓపెన్ అయ్యే ముందు పర్చేస్ చేసే వాళ్ళని QIBs. దే హెల్ప్ ఇన్ అరైవింగ్ అట్ ఏ ఫేర్ ప్రైస్ అండ్ ఇన్స్టిల్ కాన్ఫిడెంట్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద investors. Other names suggest they are proposed to ensure the issue by agreeing to subscribe to shares at fixed price so that other investors may know that there is a demand for the shares offered. Next private placement of shares. So private placement of shares అంటే ఏమి? ప్రైవేట్ ప్లేస్మెంట్ ఆఫ్ షేర్స్ అంటే ఇది ఒక ప్రాసెస్ రైజింగ్ క్యాపిటల్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి క్యాపిటల్ అనేది రైజ్ చేయడం. ఏ కంపెనీ దట్ డస్ నాట్ హ్యావ్ యాక్సెస్ టు ఆర్ డస్ నాట్ విష్ టు మేక్ యూజ్ ఆఫ్ పబ్లిక్ క్యాపిటల్ మార్కెట్ కెన్ ఇష్యూ స్టాక్స్, బాండ్స్ ఆర్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. సో డైరెక్ట్లీ టు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్కి చేయడం. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ లార్జ్ బ్యాంక్స్ అనేది ఉంటాయి. నెక్స్ట్ డైవెస్ట్మెంట్.
divestment అంటే it means sale of equity shares of PSU which leads to dilution of government shares in such PSUs. సో ఇక్కడ డైవెస్ట్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే ఇనిషియేటివ్ చేసినది గవర్నమెంట్ ఇన్ 1992లో టు 1994లో తీసుకొచ్చినారు. అండ్ దీని యొక్క పర్పస్ ఏమి అంటే డైవెస్ట్మెంట్ ప్రోగ్రామ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాస్ టు గార్నర్ ఫండ్స్ విచ్ కెన్ బి యూటిలైజ్డ్ ఫర్ డెవలప్మెంట్ పర్పస్. సో అనదర్ పర్పస్ ఏముంటుంది, మేక్ లాస్ మేకింగ్ ఏవైతే పిఎస్యూస్ ఉంటాయో కమ్ అవుట్ ఫ్రమ్ ద డోల్డ్రమ్స్ అండ్ కాంట్రిబ్యూట్ టు ద ఇండియన్ ఎకానమీ. నెక్స్ట్ రైట్స్ ఇష్యూ అంటే ఇన్వాల్వ్ సెల్లింగ్ ఆఫ్ సెక్యూరిటీ టు ద ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్. సో మన యొక్క షేర్స్ని ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్కి సేల్ చేయడం ఇన్ అడిషన్ టు దేర్ కరెంట్ హోల్డింగ్ అంటే డిస్కౌంట్ ప్రైస్లో ప్రొవైడ్ చేయడం. నెక్స్ట్ ఎగ్జిట్ ఆఫర్. సో ఎగ్జిట్ ఆఫర్ అంటే ఏమి, విత్ రిఫరెన్స్ టు క్యాపిటల్ మార్కెట్ ద టర్మ్ ఎగ్జిట్ ఆఫర్ refers to delisting అంటే ఇది యాక్చువల్లీ ఇది రివర్స్ ఆఫ్ లిస్టింగ్. సో వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ద టర్మ్ లిస్టింగ్ అంటే బేసికలీ ఏ ప్లాట్ఫామ్ provide to newly issued securities of the company in which sale and purchase of securities of a company takes place. So on the other hand, delisting means permanently removing from the securities of listed company from the stock exchanges. ఇది ప్రైమరీ మార్కెట్కి సంబంధించి. వేరే సెకండరీ మార్కెట్. సో సెకండరీ మార్కెట్లో ఏముంటుంది, functions of secondary market. So secondary market is a market where shares are initially issued or traded. ఆల్రెడీ ట్రేడ్ అయిపోయిన వాటిని షేర్స్ని మళ్ళీ ఇనిషియేషన్ చేసుకుంటే ట్రేడింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ టేక్స్ ప్లేస్ వెన్ సెక్యూరిటీస్ ఆర్ పర్చేజ్ ఆర్ సోల్డ్ అండ్ దిస్ మార్కెట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ స్టాక్ మార్కెట్ అని కూడా అనొచ్చు. ఇన్ ఇండియా సెకండరీ మార్కెట్ కన్సిస్ట్ ఆఫ్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆపరేటింగ్ అండర్ రూల్స్ రెగ్యులేషన్స్ అండ్ గైడ్లైన్స్ అప్రూవ్డ్ బై గవర్నమెంట్. సో వేరియస్ ఫంక్షన్స్ ఏముంటాయి అంటే ఇక్కడ ఎకనామిక్ indicators. So every major changes in the economy either due to government policy or any major international events has bearing on the secondary market or stock market. And valuation of securities. So secondary markets help చేస్తుంది వాల్యుయేషన్ చేయడానికి సెక్యూరిటీస్ని త్రూ ఇట్స్ డిమాండ్ అండ్ సప్లైకి. అండ్ తర్వాత ఇక్కడ ఈ సెక్యూరిటీ మార్కెట్లో ఫంక్షన్స్ ఇంకా ఏం ఫంక్షన్ చేస్తాయంటే ట్రాన్సాక్షన్ ఇన్ సెక్యూరిటీ ఈ సేఫ్ ఇన్ ద సెకండరీ మార్కెట్. సో ట్రాన్సాక్షన్స్ అనేది సెకండరీ మార్కెట్లో ఈ సేఫ్ ఉంటాయి. ట్రాన్సాక్షన్స్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద సెకండరీ మార్కెట్ ఆర్ సేఫ్ బికాస్ ఆల్ ద ట్రేడింగ్స్ టేక్ ప్లేస్ ఇన్ అన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ విచ్ ఈజ్ హైలీ సెక్యూర్. సో కాంట్రిబ్యూట్స్ టు ఎకనామిక్ గ్రోత్. It contributes to economic growth through allocation of funds to the most efficient sector through the process of divestment to reinvestment, motivating people to invest in equity shares. So efficient secondary market motivate చేస్తుంది పీపుల్ని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సెక్యూరిటీ మార్కెట్లో. ఇట్ ఎన్షూర్స్ సేఫ్టీ అండ్ మెజర్ ఆఫ్ ఫేర్ డీలింగ్ టు ప్రొటెక్ట్ ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ అండ్ it induces companies to improve their performance since market price of shares showing at stock exchange in the indicator that reflect a company's performance and easily available to the investors. నెక్స్ట్ ఫైనాన్షియల్ సర్వీస్లో స్టాక్ మార్కెట్ ఆర్గనైజేషన్ ఎట్లుంటుంది అంటే స్టాక్ మార్కెట్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియాలో ఒకటి స్టాక్ బ్రోకింగ్ ఉండడం ఆర్ కస్టోడియల్ సర్వీసెస్ ఉండడం, డిపాజిటరీ సర్వీసెస్ ఉండడం. స్టాక్ బ్రోకింగ్లో బ్రోకింగ్, సబ్ బ్రోకింగ్, ట్రేడింగ్ అండ్ క్లియరింగ్ మెంబర్స్, ఫారిన్ బ్రోకర్స్, ట్రేడింగ్ అండ్ క్లియరింగ్ మెంబర్స్ ఆఫ్ కరెన్సీ డెరివేటివ్ సెగ్మెంట్స్ ఉంటాయి. సో డెరివేటివ్ సర్వీసెస్లో డిపాజిటరీ సర్వీసెస్లో ఇద్దరు ఉంటారు. ఒకటి సిఎస్డిఎల్ అండ్ ఎన్ఎస్డిఎల్ ఉంటారు. ఎన్ఎస్డిఎల్, జిఎస్ఎల్ వీళ్ళు డిపాజిటరీ పార్టిసిపెంట్స్ వచ్చేసి బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళు ఉంటారు. ఇక్కడ స్టాక్ మార్కెట్ ఆర్గనైజేషన్లో ప్రకారం స్టాక్ బ్రోకింగ్ అంటే ఏమి, స్టాక్ బ్రోకింగ్ మీన్స్ బ్రోకర్స్ ఆర్ మెంబర్స్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్. దే ఎంటర్ ఇన్ టు షేర్స్ ట్రేడింగ్ ట్రాన్సాక్షన్ ఎయిదర్ ఆన్ దేర్ ఓన్ అకౌంట్ ఆర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దేర్ క్లయింట్స్. సో దే హ్యావ్ టు గెట్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ సెబీ బిఫోర్ స్టార్టింగ్ దేర్ ఆపరేషన్స్ టు హ్యావ్ కంప్లై విత్ ద ప్రిస్క్రైబ్డ్ కోడ్ ఆఫ్ కండక్ట్. నెక్స్ట్ కస్టోడియన్. The related services provided by them are follow. So custodians ఏమేమి ప్రొవైడ్ చేస్తాయి, మెయింటైనింగ్ అకౌంట్స్ ఆఫ్ సెక్యూరిటీస్ ఆఫ్ ఎ క్లయింట్ ఆర్ కలెక్టింగ్ ద బెనిఫిట్స్ ఆర్ రైట్స్ అక్యూరింగ్ టు ద క్లయింట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సెక్యూరిటీస్, కీపింగ్ ద క్లయింట్ ఇన్ఫార్మ్డ్ of the actions taken by the issuers of security, maintaining and reconciling records of the services as referred above, and depository systems. So a major reforms of Indian
stock market has been introduced in the depository systems. సో స్క్రిప్ట్లెస్ ట్రేడింగ్ మెకానిజంని అండ్ డిపాజిటరీ యాక్ట్ అనేది 1996లో తీసుకొచ్చినాడు. ఇక్కడ ఇష్యూవర్ షుడ్ ఎంటర్ ఇన్ టు అన్ అగ్రిమెంట్ విత్ ద డిపాజిటరీ టు ఎనేబుల్ ద ఇన్వెస్టర్ టు డిమెటీరియలైజ్ ద సెక్యూరిటీస్ని డిమెటీరియలైజ్ చేయడం పోతారు. అండ్ డిమెటీరియలైజేషన్ అంటే ఏమి? డిమెటీరియలైజేషన్ అంటే డిమెటీరియలైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఈజ్ బ్రాడ్లీ ఏ కంపెనీ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇన్ విచ్ ద కంపెనీ గోస్ పబ్లిక్ అండ్ ఓనర్ విల్ బి గివెన్ ఈక్విటీ షేర్స్. అడ్వాంటేజెస్ ఏముంటాయి, డిసడ్వాంటేజెస్ ఏముంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాంటేజెస్ అంటే enable stock exchange to have more access to funds for investment in technology and facilitate mergers and acquisitions of the other exchanges and alliances with other stock exchange and benefit to members of the stock exchange as their assets become liquid and members get shares of the profits made by exchanges through dividends. Make operations of the stock exchange transparent. Transparency brings better governance అనేది తీసుకొస్తుంది. నెక్స్ట్ షేర్ ట్రేడింగ్ ఇన్ సెకండరీ మార్కెట్. సెకండరీ మార్కెట్లో షేర్స్ ట్రేడింగ్ ఎట్లుంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెనింగ్ ఏ బ్యాంక్ అకౌంట్. సో మనం ట్రేడింగ్ చేయాలంటే 3 మెయిన్ ఇంపార్టెంట్. ఒకటి బ్యాంక్ అకౌంట్ మెయిన్ ఇంపార్టెంట్, ఇంకోటి డిమాట్ అకౌంట్, ఇంకోటి ట్రేడింగ్ అకౌంట్. సో ఫస్ట్ టైం చేయాలి బ్యాంక్ అకౌంట్ కావాలి. ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా స్టాక్ మార్కెట్ ఈజ్ టు ఓపెన్ బ్యాంక్ అకౌంట్. ఏ బ్యాంక్ అకౌంట్ ఈజ్ రిక్వైర్డ్ టు హోల్డ్ ద ఫండ్స్ విచ్ వుడ్ బి ఇన్వెస్టెడ్ ఇన్ సెకండరీ మార్కెట్. సెకండ్ వచ్చేసి ఓపెన్ ఏ డిమాట్ అకౌంట్. జస్ట్ ఏ బ్యాంక్ అకౌంట్ ఈజ్ రిక్వైర్డ్ టు హోల్డ్ ఫండ్స్. A demat account is required to hold and trade security, that is shares, debentures and mutual funds electronically. And whereas ఇంకోటి ఏం కావాలి నీకు ఓపెన్ ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ మీన్స్ ఆఫ్టర్ ద డిమాట్ అకౌంట్ ఏ ట్రేడింగ్ అకౌంట్ ఈజ్ రిక్వైర్డ్ టు ట్రేడ్ ఇన్ సెక్యూరిటీ మార్కెట్. సో ఏ ట్రేడింగ్ బ్రోకరేజ్ అకౌంట్ అలో యూ టు పర్చేస్ స్టాక్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ అదర్ యూనిట్స్ బై పేయింగ్ ద బ్రోకర్ టు డూ ట్రేడింగ్ ఆన్ యువర్ బిహాఫ్. అండ్ నెక్స్ట్ ట్రేడింగ్ మెకానిజం ఏముంటుంది? With the advent of technology, trading at stock exchanges are now taking place through an open electronic limit. So order book చేయడము, in which order matching చేయడము and by the trading computers buy చేయడము, sell చేయడము ఆర్డర్స్ని by the investors are matched automatically with the order which is best for them. Next, payment to broker for purchase of shares and securities. So payment of shares ఏమున్నాయి పర్చేజ్ చేయడానికి ప్రయర్ టు పే ఇన్ డేట్ ఏమున్నాయి ఫర్ ద రిలవెంట్ సెటిల్మెంట్కి. అదర్వైజ్ ఇన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయని చెక్ చేసుకోవచ్చు. డెలివరీ ఆఫ్ షేర్స్ టు ద బ్రోకర్ ఫర్ సేల్. డెలివరీ ఆఫ్ షేర్స్ హ్యాస్ టు బి డన్ ప్రయర్ టు ద పే ఇన్ డేట్ ఫర్ ద రిలవెంట్ సెటిల్మెంట్ ఆర్ అదర్వైజ్ ప్రొవైడెడ్ ఇన్ ద రూల్స్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద ఎక్స్చేంజ్ అండ్ అగ్రీడ్ విత్ ద బ్రోకర్స్ అండ్ సబ్ బ్రోకర్స్. సో సెల్ఫ్ ప్రాస్పెక్టస్. సెల్ఫ్ ప్రాస్పెక్టస్ అంటే ఇవి ఒక ప్రాస్పెక్టస్ ఏవైతే ఈ సిరీస్ ఆఫ్ ఇష్యూ చేయాల్సి ఉంటుంది కదా విత్ ఇన్ ఏ పీరియడ్ వితౌట్ నీడ్ ఆఫ్ ఫైలింగ్ అప్ ఫస్ట్ ప్రాస్పెక్టస్. ఎవ్రీ టైమ్ ఫస్ట్ ప్రాస్పెక్టస్ ప్రొవైడ్ చేయకుండా వీటినే ప్రొవైడ్ చేస్తుంటాం. సో దిస్ ఫెసిలిటీ ఈజ్ అవైలబుల్ టు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, షెడ్యూల్ బ్యాంక్స్ అండ్ పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. రిసీట్ ఆఫ్ మనీ ఫ్రమ్ సేల్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అండ్ రిసీట్ ఆఫ్ షేర్స్ ఫర్ ఏ బయింగ్ ట్రాన్సాక్షన్స్. బ్రోకర్స్ వచ్చేసి రిక్వైర్డ్ టు మేక్ పేమెంట్ ఆర్ గివ్ డెలివరీ విత్ ఇన్ 2 working days for the payout day, and however settlement cycle has been reduced from T+3 rolling settlement to T+2, and the payout of funds and securities of the client by the broker will be within 24 hours of payout. So recently stock market వచ్చేసి షిఫ్ట్ అయింది షార్ట్ అయ్యాకి T+1. సో ఇప్పుడు సెటిల్మెంట్ సైకిల్ ఏమైంది T+1 ఉంది. నెక్స్ట్ బై బ్యాక్ ఆఫ్ షేర్స్. బైబ్యాక్ ఆఫ్ షేర్స్. సో బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అంటే ఏమి ఇక్కడ? ద బైబ్యాక్ అంటే ఇది ఒక ప్రాసెస్ ఇన్ విచ్ ఏ కంపెనీ uses its surplus cash to buy shares from the public. It almost the opposite of IPO in which shares are issued to public for the first time. In the buyback, shares which have already been issued are bought back from the public, and once the shares are bought back, the get absorbed and cease to exist. రిస్క్ మేనేజ్మెంట్ ఇన్ సెకండరీ మార్కెట్. సో సెకండరీ మార్కెట్లో ఉండే రిస్క్ ఫస్ట్ వచ్చేసి ట్రేడింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి ఫ్రేమ్ చేస్తుంది. ఎందుకు? అన్ఫేర్ ట్రేడింగ్ ప్రాక్టీసెస్ని, ఇన్సైడర్ ట్రేడింగ్స్ని తీసేయడానికి. అండ్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఇంపోజ్ చేస్తుంది డిఫరెంట్ టైప్ ఆఫ్ మార్జిన్స్ని ఆన్ బ్రోకర్కి ఫర్ ఇండివిజువల్ స్టాక్స్కి డిపెండింగ్ అపాన్ ద ఎక్స్పోజర్స్ టేకెన్ బై ద బ్రోకర్స్ ఇన్ దిస్ స్టాక్స్ బోత్ ఆన్ ఓనర్షిప్ బేసిస్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ క్లయింట్స్. నెక్స్ట్
సర్క్యూట్ బ్రేకర్స్ స్క్రబ్ ఎక్సెస్ వాలిటాలిటీ. సో సర్క్యూట్ బ్రేకర్ అనేది ఒక టెంపరరీ హాల్ట్ ఆర్ సస్పెన్షన్ ఆఫ్ ట్రేడింగ్ ఇన్ ఎనీ పర్టికులర్ స్టాక్ ఆర్ ఇండెక్స్ ఫర్ ఎ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో వ్యాలటాలిటీ వల్ల ఆ డిఫరెంట్ న్యూస్ ఏమన్నా వచ్చింది అనుకోండి, ఆ డిఫరెంట్ న్యూస్ వల్ల ప్రైస్ ఫ్లక్చుయేషన్ అనేది ఎక్కువ ఉంటే ఈ సర్క్యూట్ బ్రేకర్ని ఇంపోజ్ చేస్తారు. ఒక 1 అవర్ 1.5 అవర్ ఆ స్టాక్ని సస్పెన్షన్ చేస్తుంది, ట్రేడింగ్ చేయకుండా, పర్చేజ్ చేయకుండా స్టాప్ చేస్తుంది ఆ కంపెనీ యొక్క షేర్ని ఏమన్నా మనకి అర్జెంట్ న్యూస్, ఎమర్జెన్సీ న్యూస్ వచ్చినప్పుడు. నెక్స్ట్ సర్క్యూట్ బ్రేకర్ యొక్క టైం ఎట్లుంటుంది అంటే 10%. సో ట్రిగ్గర్ లిమిట్ వచ్చేసి 10%, 15%, 20% చూస్తాము. సో ట్రిగ్గర్ టైం బిఫోర్ 1 PM, మార్కెట్ హాల్ట్ డ్యూరేషన్ వచ్చేసి 45 మినిట్స్ దాకా చేయొచ్చు. అట్ ఆర్ ఆఫ్టర్ 1 PM అప్ టు 2:30 PM అయితే ఒక 15 మినిట్స్కి సర్క్యూట్ బ్రేకర్ చేయొచ్చు. అట్ ఆర్ ఆఫ్టర్ 2:30 PM అయితే నో హాల్ట్, ఇక్కడ ఏముండదు, మనం ఆఫ్ చేయడానికి. ఆల్రెడీ ఇంకా 3:30కి నీకు మార్కెట్ క్లోజ్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ 15% ఉంటే బిఫోర్ 1 PM అయితే 1 అవర్ నుంచి 45 మినిట్స్ వరకు హాల్ట్ చేయొచ్చు. అండ్ 15%లో అట్ ఆర్ ఆఫ్టర్ 1 PM అప్ టు 2 PM అయితే 45 మినిట్స్కి చేయొచ్చు. ఆన్ ఆర్ ఆఫ్టర్ 2 PM మీన్స్ రిమైండర్ ఆఫ్ ద డే. నెక్స్ట్ రిమైండర్కి హాల్ట్ చేయొచ్చు. అండ్ 20% ఉందనుకోండి, ఎనీ టైం డ్యూరింగ్ ద మార్కెట్ అవర్స్లో ఎనీ టైం వాళ్ళు ట్రిగ్గర్ చేయొచ్చు, మార్కెట్ని సర్క్యూట్ బ్రేకర్కి యూజ్ చేయొచ్చు. అండ్ ట్రేడింగ్ అండ్ సెటిల్మెంట్. రోలింగ్ సెటిల్మెంట్ ఈజ్ బేసికలీ సెటిల్మెంట్ ఆఫ్ transactions in the stock market in a certain number of days after the trade is agreed. Rolling settlement, ట్రేడింగ్ బై ఇన్వెస్టర్ చేస్తే T-days, దట్ ఈస్ ట్రేడింగ్ డేలోనే అయిపోతుంది రోలింగ్ సెటిల్మెంట్ అనేది. క్లియరింగ్ చేస్తే అంటే క్లియరింగ్ వల్ల అంటే నేషనల్ సెక్యూరిటీ క్లియరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉంటుందో కన్ఫర్మ్ చేసాక ట్రేడ్ని ఫ్రమ్ స్టాక్ ఎక్స్చేంజ్ దెన్ NSDL అనేది ప్రాసెస్ చేస్తుంది, డౌన్లోడ్ చేస్తుంది. అప్లికేషన్ ఫైల్స్ ఏమున్నాయి, బ్రోకర్స్ ఏమున్నాయి, T+1 అనేది. సో బై 1:30 PMకి చేస్తుంది. నెక్స్ట్ సెటిల్మెంట్ పే ఇన్ సెక్యూరిటీస్ అండ్ ఫండ్స్ అండ్ టు NSCL గివ్స్ పే అవుట్ ఆఫ్ సెక్యూరిటీస్ అండ్ ఫండ్స్. సో T+2 బై 10:30 PM AM నుంచి బై 1:30 PM వరకు సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ యాజ్ ద స్టాక్ మార్కెట్ షిఫ్టెడ్ బై టు T+1 రీసెంట్లీ, ఇట్ వుడ్ మీన్ దట్ ట్రేడ్స్ విల్ బి సెటిల్డ్ ద డే ఆఫ్టర్ ద ట్రాన్సాక్షన్. సో ద బయ్యర్ వుడ్ గెట్ ద షేర్స్ ఇన్ ద డిమాట్ అకౌంట్ అండ్ సెల్లర్ విల్ గెట్ ద సేల్ ప్రొసీడ్స్ ఆఫ్ ద నెక్స్ట్ డే. సో బయ్యర్ వచ్చేసి షేర్స్ని తీసుకుంటాడు డిమాట్ అకౌంట్లో, సెల్లర్ వచ్చేసి అమౌంట్ని తీసుకుంటాడు నెక్స్ట్ డేకి. NSCLL నేషనల్ సెక్యూరిటీ క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో NSCL వచ్చేసి అండర్టేక్ ద కౌంటర్ పార్టీ రిస్క్ of each member and guarantee settlement. So settlement guarantee is a guarantee provided by the clearing corporation for the settlement of all trading of the products in the stock exchanges. నెక్స్ట్ ఇక్కడ కస్టోడియన్స్ అంటే ఎవరు, క్లియరింగ్ బ్యాంక్ అంటే ఎవరు, డిపాజిటర్స్ అంటే ఎవరు. సో కస్టోడియన్స్ అంటే ఆర్ క్లియరింగ్ మెంబర్స్ అంటే NSCL స్టేక్స్ trading information from the exchange and pass the trade details to custodians, clearing members. So custodians confirm the obligation of parties by netting. Clearing banks అంటే they act as a link between clearing corporations and clearing members. So and every member is required to maintain clearing account with one of the clearing bank. Depositories. So depositories అంటే ఎవరు, depositories means they hold securities in dematerialized form from the investor in their beneficiary account. Every clearing member is required to maintain a clearing pool account with depositories. Next, market making system. Market making system అంటే the job of market maker is to provide liquidity to the stock మార్కెట్ బై ప్రొవైడింగ్ టూ-వే కోట్. సో బై అండ్ సెల్ కోట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో వితౌట్ ద ప్రెజెన్స్ ఆఫ్ మార్కెట్ మేకర్స్ సో ఫ్యూ ట్రేడర్స్ కుడ్ హ్యాపెన్. కన్సిక్వెంట్లీ కంపెనీ వుడ్ హ్యావ్ మోర్ లిమిటెడ్ యాక్సెస్ టు క్యాపిటల్. నెక్స్ట్ సెక్యూరిటీ లెండింగ్ అండ్ బారోయింగ్. సెక్యూరిటీస్ లెండింగ్ means lending of stocks, derivative and other securities to investors or firms. So security lending requires the borrower to pledge whether cash, security or letter of credit to the lender. When a security is lent, the title and ownership are also transferred to the borrower. Next, straight through processing, STP means the concept of STP is designed to complete the transaction without human intervention. So human intervention lekunda gaani
కంప్లీట్ చేయొచ్చు ట్రాన్సాక్షన్ని. ఎస్టీపీ మీన్స్ ఒక ఇనిషియేటివ్, అది ఫైనాన్షియల్ కంపెనీకి సంబంధించి యూస్ టు ఆప్టిమైజ్ ద స్పీడ్ అట్ విచ్ దే ప్రాసెస్ ట్రాన్సాక్షన్స్. దిస్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై అలౌవింగ్ ఇన్ఫర్మేషన్ దట్ హ్యాస్ బీన్ ఎలక్ట్రానికలీ ఎంటర్డ్ టు బీ ట్రాన్స్ఫర్డ్ from one party to another in the settlement process without manually re-entering the same pieces of information repeatedly over the entire sequence of market events. మార్జిన్ ట్రేడింగ్ అంటే ఏమి? మార్జిన్ ట్రేడింగ్ ఈజ్ ఫెసిలిటీ గివెన్ టు ద ఇన్వెస్టర్ ఇన్ విచ్ దే కెన్ ఇన్వెస్ట్ ఇన్ ద షేర్స్ బై పార్ట్ ఫైనాన్సింగ్ ఫ్రమ్ బ్యాంక్. సో మార్జిన్ అంటే కంపెనీ ఒక పర్సన్ అనేవాళ్ళు పర్చేజ్ చేసినప్పుడు కాంట్రాక్ట్ వాల్యూ ఒక 1 lakh ఉంటే ఫుల్ అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఒక 20% మార్జిన్, 15% మార్జిన్ చేసి అతను మార్కెట్లో చేయొచ్చు ట్రేడింగ్ని. నెక్స్ట్ షార్ట్ సెల్లింగ్ మీన్స్ సెల్లింగ్ షేర్స్ వితౌట్ ఓనింగ్ ఇట్. సో అతను షేర్స్ని సెల్ చేయొచ్చు, అతని దగ్గర షేర్స్ లేకుండా కూడా, వాటిని షార్ట్ సెల్లింగ్ అంటాము. ఇన్ అదర్ వర్డ్స్ ద టాస్క్ ఆఫ్ షార్ట్ సెల్లర్ ఈజ్ టు బారో ద షేర్స్. సో ఏం చేస్తాడు? షేర్స్ని బారో చేస్తాడు జనరల్లీ త్రూ ద క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ అన్ ఎక్స్చేంజ్ అండ్ సెల్ దెమ్. సో బారోయింగ్ చేసి సేల్ చేస్తాడు. అండ్ ద బారోడ్ షేర్స్ విచ్ హ్యావ్ బీన్ సోల్డ్ ఆర్ బాట్ బ్యాక్ వెన్ ద ప్రైజ్ ఆఫ్ ఆర్. సో అతను ఎప్పుడైతే ప్రైస్ తగ్గిపోతావో షేర్స్కి, అప్పుడు మళ్ళీ బై చేసి ఆ బారోయింగ్కి క్లియర్ చేస్తాడు. ద షేర్స్ అండ్ దెన్ రిటర్న్ బ్యాక్ టు ద లెండర్ అండ్ ఎక్సెస్ ప్రాఫిట్ ఈస్ పాకెటెడ్ బై షార్ట్ సెల్లర్. నెక్స్ట్ ఇండియన్ డెట్ మార్కెట్ అంటే ఏమి? బేసికలీ డెట్ మార్కెట్ అంటే ఫైనాన్షియల్ మార్కెట్. ఇక్కడ బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు డెట్ సెక్యూరిటీ ఏవైతే ఉంటావో. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండియన్ డెట్ మార్కెట్. గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏముంటాయి? గవర్నమెంట్ సెక్యూరిటీ మార్కెట్ అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ. ఇట్ మీన్స్ దట్ లోన్స్ ఆర్ బీయింగ్ పార్ట్ టేకెన్ బై ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్. సో ఇట్ ఈస్ ఆల్సో మోస్ట్ డామినెంట్ కేటగిరీ ఇన్ ద ఇండియన్ డెట్ మార్కెట్. సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇష్యూ చేసే సెక్యూరిటీస్, అండ్ ఈ వీళ్ళే చెక్ చేస్తారు, వాళ్ళే డామినెంట్ కేటగిరీలో ఉంటారు. నెక్స్ట్ బాండ్ మార్కెట్ అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్, డిబెంచర్స్ అండ్ పబ్లిక్ సెక్టర్ యూనిట్ బాండ్స్. అండ్ దిస్ బాండ్స్ వచ్చేసి ఇష్యూ చేస్తాయి మీట్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ని మీట్ కానీ ఫిక్స్డ్ కాస్ట్కి. సో అన్సర్టినిటీ అనేది రిమూవ్ చేస్తుంది ఫైనాన్షియల్ కాస్ట్లో. అండ్ వేర్ హ్యాస్ బెనిఫిట్స్ ఆఫ్ అన్ ఎఫిషియంట్ డెట్ మార్కెట్ ఎట్లుంటుంది టు ద ఫైనాన్షియల్ సిస్టమ్ అండ్ ఎకానమీ. సో డెట్ మార్కెట్ అలో గవర్నమెంట్ టు రైజ్ మనీ టు ఫైనాన్స్ ద డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆఫ్ ద గవర్నమెంట్. సో ఇట్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎఫిషియంట్ మొబిలైజేషన్ అండ్ అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఆఫ్ ద ఎకానమీ. నెక్స్ట్ ఇక్కడ government of securities are issued to meet the short-term and long-term financial needs of the government. So they are not only used as instruments for raising debt but have emerged as key instruments for internal debt management, monetary management and short-term liquidity management. The debt market also provides greater funding avenue to public sector and private sector projects and reduces pressure on institutional financing. So it also enhances mobilization of resources by unlocking illiquid retail investments like gold and a reduction in borrowings cost of government and enable mobilization of resources at a reasonable cost. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిస్క్స్ ఏముంటాయి మనకి? రిస్క్ అంటే ఫస్ట్ డిఫాల్ట్ రిస్క్ అంటే ఏదైతే మనము పేమెంట్ చేస్తుంటామో, సో ఇన్ డిఫాల్ట్ రిస్క్ అండ్ ఇష్యూవర్ ఆఫ్ బాండ్ మే బీ అనేబుల్ టు మేక్ timely payment of interest or principal on a debt security or to otherwise comply with the provisions of bond in debentures, and also referred to as credit risk. Next, interest rate risk. It can be defined as the risk emerging from an adverse change in the interest rate prevalent in the market so as to affect the yield on the existing instruments. Next, reinvestment rate risk means it can be decided as the probability of a fall in the market rate resulting in a lack of options to invest the interest received at regular intervals at higher rates at comparable rates in the market. సో రీఇన్వెస్ట్మెంట్ రేట్ రిస్క్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి డిఫాల్ట్ రిస్క్ ఉంటుంది. డిఫాల్ట్ రిస్క్లో ఏముంటుంది? ఇష్యూర్ ఆఫ్ బాండ్ ఎవరైతే ఉంటారో అండ్ అనేబుల్ టు మేక్ టైమ్లీ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ప్రిన్సిపల్ ఇన్ ద డెట్ మార్కెట్లో. అండ్ ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ అంటే రిస్క్ ఎమర్జింగ్ ఫ్రమ్ అడ్వర్స్ చేంజెస్ రావడం. ఇంట్రెస్ట్ రేట్స్ అనేది
చేంజ్ కావడం మార్కెట్లో, దానివల్ల ఈల్డ్కి ఎఫెక్ట్ అనే ఛాన్సెస్ అనేది ఉంటుంది. రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ మార్కెట్ రేట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫాల్లో ఉందనుకోండి, దానివల్ల ల్యాక్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకుంటే మెచ్యూరిటీ అమౌంట్ వస్తే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది ఆ రిస్క్ అనేది ఉంటుంది. అండ్ కౌంటర్ పార్టీ రిస్క్, సో ఇక్కడ నార్మల్ రిస్క్ అసోసియేటెడ్ విత్ ఎనీ ట్రాన్సాక్షన్ అండ్ రిఫర్ టు ద ఫెయిల్యూర్ అండ్ ఇన్ఎబిలిటీ ఆఫ్ ద ఆపోజిట్ పార్టీ టు ద కాంట్రాక్ట్ టు డెలివర్ ఎయిదర్ ద ప్రామిస్డ్ సెక్యూరిటీ ఆర్ సేల్ వాల్యూ ఆఫ్ ద టైమ్ ఆఫ్ సెటిల్మెంట్. సో పేమెంట్ చేసే దగ్గర ఆర్ సేల్ వాల్యూ ప్రామిస్ ఏదైతే చేస్తారో ఆ సెటిల్మెంట్ చేసే దగ్గర ప్రాపర్ అమౌంట్ అనేది పేమెంట్ చేయకపోతే కౌంటర్ పార్టీ రిస్క్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ప్రైమరీ రిస్క్, ఇట్ రిఫర్స్ టు పాసిబిలిటీ ఆఫ్ నాట్ బీయింగ్ ఏబుల్ టు రిసీవ్ ద ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఆన్ ఎనీ ఆర్డర్ డ్యూ ఆన్ అన్ అడ్వర్స్ మూమెంట్ ఇన్ ద ప్రైజెస్. సో మనం ఏవైతే మాట్లాడుకున్న ప్రైస్ ఉందో ఆ ప్రైజ్ని మనం రిసీవ్ చేసుకోలేనప్పుడు ఆ ఛాన్సెస్ వస్తాయి. నెక్స్ట్ ఇది మనీ మార్కెట్, లాస్ట్ చాప్టర్. ఐ థింక్ మనీ మార్కెట్ని నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది.